అలాగే ఇటు కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి కొనసాగుతుందని వివరించారు. ఈ ద్రోణి సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల మీదుగా దిగువ ఉష్ణమండలం ఇటు దక్షిణ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని ఇటు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. సో మొత్తం మీద ఇటు తెలంగాణకు సంబంధించి అదేవిధంగా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే బుధవారం నుంచి ఇటు రాష్ట్రంలో మళ్ళీ పూర్తిగా పొడి వాతావరణం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రం వేడి తేమ ఎక్కువ ఉండే వాతావరణం ఉండనుందని ఇటు అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఇటు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.